ఆపండి. మీరుంది ఈశ్వర్ గారింట్లో. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇంటి పరువు తీకండి. ఆ ఇద్దరు వాళ్ళ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. వాళ్ళని ఎలాగోలాగా ఇంట్లోంచి పంపించేయాలి. కృష్ణ, నువ్వు కూడా కూర్చో. ఈ రోజు నేను తినను, ఉపవాసం ఉంటున్నానండి. నేను కూడా ఉపవాసం ఉంటాను. కృష్ణతో తాళి కట్టించుకున్నా అదే ఇంత చేస్తుంటే తాళి తెంపించుకున్నదాన్ని నేనెంత చెయ్యాలి? ఏమిటో చెప్తే వినవు కదా. నీకు మీ అమ్మ మొండితనం పట్టుదల నీకు వచ్చింది. అలాగే ఉపవాసం ఉంది గాని ఇదిగో ఈ 2 పళ్ళు తిను, ఆ తర్వాత ఉపవాసం ఉంది గాని. అలవాటు లేని పని కదే, ఆకలి కాస్తనే తగ్గుతుంది కదా. ఏ నేను తినమన్నది 2 పళ్ళేనే. అన్నీ తింటే ఉపవాసం అనరు, భుక్త ఆయాసం వస్తుంది. ఇవి తీసుకున్నది నేను తింటానికి కాదు, నువ్వు తినకుండా ఉండటానికి. హా? నేను తినకుండా ఉండటం ఏంటే? అమ్మో, ఉపవాసం ఉంటుంది నువ్వు కదా. నువ్వు కూడా ఉపవాసం ఉంటున్నావు. హా? నేనా? నువ్వే. కృష్ణకి మంచి జరగాలని ఆ గౌతమి ఉపవాసం ఉంటుంది. గౌతమి బాగుండాలని ఆ కృష్ణ కూడా ఉపవాసం ఉంటున్నాడు. కృష్ణ కోసం నేను ఉంటున్నాను. ఏ నా కోసం నువ్వు ఉండలేవా? నేను మా అమ్మ కడుపులోనే ఖాళీ కడుపుతలేనే. ఇప్పుడుండు. అయినా నేను ఆల్రెడీ తినేశాను కదే. ఇప్పటి నుంచి తినకుండా ఉండు. నేను ఆకలికి తట్టుకోలేనే. ఆరోగ్యం గురించి అన్ని కబుర్లు చెప్తా. ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఒంటికి చాలా మంచిదని తెలీదా? అమ్మో, నా ఒంటికి మంచిది కాదేమో. అబ్బా, నువ్వేం షుగర్ పేషెంట్వి కాదుగా. ఏం చచ్చిపోవులే. పోనీ ఆ పళ్ళనివ్వే, తిని ఉపవాసం మొదలు పెడతాను. ఇవన్నీ తింటే ఉపవాసం అనరు, భుక్తాయాసం అంటారు. హా? నా మాట నాకే చెప్తుండవా? ఓరి దేవుడా, నాకు ఆకలేస్తుంది. అబ్బా అబ్బబ్బబ్బబ్బా, నీ సోకలాపో. కొద్దిసేపు సైలెంట్ గా ఉండు. ఈ ఉపవాసం ముఖ్యదో ముందే చెప్పుంటే బాగుండేది కదా. నైట్ దాకా ఆకలి లేకుండా ఒకేసారి తినుండేదాన్ని. అబ్బా, నీ తిండిగోలాపో. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, పూజ చేద్దాం. వెళ్ళు. నీకు పిచ్చి లేదు అనుకున్నానే, కానీ బాగా ముదిరిపోయింది. శివయ్య, నాకెన్ని కష్టాలు పెట్టావు తండ్రి. ఓం నమ శివాయ. లక్ష్మి, వంట స్టార్ట్ చేసావా? ఇప్పుడే మొదలు పెట్టాను బాబు. అవునా? సరే, ఈవేళ నీకు రెస్ట్. ఎందుకంటే వంట నేను చేస్తాను. అదేంటి బాబు, తమరు వంట చేయడం ఏంటి? మీ అమ్మాయి గారు ఈరోజు ఉపవాసం ఉంటున్నారు. రాత్రికి ఉపవాసం విరమించాక తనకి నా చేతులతో వండి తినిపించాలని నా కోరిక. నా కోసం ఇంత చేస్తున్న మీ అమ్మాయి గారి కోసం నేను ఈ మాత్రమైనా చేయాలి కదా. చెయ్యాలి బాబు. అమ్మాయి గారు ముందు జన్మలో బంగారుపురతో దేవుని పూజించుంటారు. అందుకే ఈ జన్మలో దేవుడే మీ రూపంలో వచ్చి అమ్మాయి గారికి భర్త అయ్యారు. కాదు, మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా పార్వతీ పరమేశ్వర్లా ఉంటారు బాబు మీ ఇద్దరు. మీరు చల్లగా ఉండాలి. వాళ్ళు చల్లగా ఎలా ఉంటారే? వాళ్ల మధ్య బద్దలైపోతున్న అగ్నిపర్వతం లాంటి నేనుండగా వాళ్ళు ఎప్పటికీ చల్లగా ఉండలేరు. నా కోపమని వేడిలావా గౌతమిని ముంచెత్తుతుంది. నువ్వు పక్కనే ఉండి వంట ఎలా చేయాలో చెప్పు, నేను చేసేస్తాను. అలాగే బాబు. అయినా మీకు శ్రమ ఎందుకు బాబు, నేను వంట చేస్తాను. అమ్మాయి గారితో మీరే చేశారని చెప్పండి. నో, నా గౌతమిని నేను మోసం చేయదలుచుకోలేదు. అయినా వంట బాగా వస్తే గౌతమి పెడతాను, లేకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్. లేదు బాబు, మీ చేత్తో విషం పెట్టినా అమ్మాయి గారు తింటారు. క్షమించండి, అమ్మాయి గారికి మీరంటే అంత ప్రేమ. కృష్ణ చేత్తో విషం పెడితే నేను కూడా తినగలనే. నాకు కూడా కృష్ణ అంటే చచ్చేంత ప్రేమ.
నా ప్రేమను నైట్కు రుజువు చేస్తాను. ఉపవాసం విరమించి కృష్ణ చేత్తో మొదటి ముద్ద నేనే తింటాను. కృష్ణ ప్రేమ నాకే కావాలి, కృష్ణ నాకే దక్కాలి. దానికోసం ఏవైనా చేస్తాను. అబ్బా అమ్మా ఆకలేస్తుందే. భగవంతుడా, పరమేశ్వరా, ఏమిటయ్యా నాకు ఈ కష్టాలు. అయ్యో ఆకలి ఆకలి. అమ్మా, ఇంటి పెళ్లి సుబ్బు సావుకొచ్చిందంటే ఏంటో అనుకున్నాను. వీళ్ళ ఉపవాసం నా చావుకొస్తుంది అనుకోలేదు. అబ్బో, ఆకలంటే ఇలా ఉంటుందా? దేవుడా, కడుపు కాలిపోతుంది. ఎలుకలు ఎలక్షన్ ప్రచారం చేసినట్టు, పిల్లలు ఫ్రాక్షన్ గొడవలు చేసినట్టు, కుక్కలు క్యాబరా డాన్స్లు వేసినట్టు కడుపంతా గడిబిడైపోతుంది. అమ్మా, ఏదో ఒకటి కడుపులో పడాలి. దేవుడా, ఆకలంటే ఇలానే ఉంటుందా? ఎందుకు పెట్టా తండ్రి ఉపవాసాలు? ఏదో ఒకటి కడుపులో పడాలి. అమ్మా, అబ్బా ఆకలి. డైనింగ్ టేబుల్ కూడా ఖాళీగా ఉంది. వంట చేయలేదేంటి కొంపు తీసి? అబ్బో, నా వల్ల కాదు. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. దేవుడా, వంటింట్లో ఏదైనా ఉందేమో అదే తింటాను. అబ్బా అబ్బా ఆకలి. అమ్మా, అన్నా, వంట చేసి ఉంది. అమ్మగారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఆకలి ఆగట్లేదే. అయినా సరే, మీరు ఇష్కమ్మ కోసం ఉపవాసం ఉంటున్నారు. మీరు అన్నం తింటే ఆ అమ్మకు కీడు కలుగుతుంది. దానికి కీడేమో కానీ నాకు మూడిలా ఉంది. వెళ్ళండి అమ్మగారు, రాత్రికి భోంచేద్దరుగానే వెళ్ళండి. అది కాదే, ఒక్క ముద్ద ముందు మీరు వెళ్తారా లేదా? లేదా అందరినీ పిలవమంటారా? వద్దు, వెళ్తా. అరటిపళ్ళు. అమ్మయ్యా, సారీ దేవుడా. ఏం చేస్తున్నావు? అరటిపండే. ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు తెలుసా? అయ్యో, అట్టుపండే. పేగులు ఆకలి ఆకలి నరుస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయే. పర్లేదులే, సాయంత్రం దాకా ఓర్చుకో. నా వల్ల కావట్లేదే. 5 నిమిషాలకోసారన్నా తినేదాన్ని. రోజంతా తినకుండా అంటే నేను ఉండలేనే. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నువ్వు ముందు బయట అది కాదే, అన్న మాట విను. మాట్లాడుకో, బయటకు నడు. అది కాదే. అబ్బా, అయ్యో అయ్యో, అబ్బా ఆకలి. అమ్మా, అబ్బా, పరమేశ్వరా, తిండి పెట్టు తండ్రి. అబ్బా అబ్బా ఆకలి.
ఆ చూపేంటే దిష్టి పెడతావే ఏంటి? దిష్టి పెట్టేలా ఉన్నానా నేను? కాసేపు ఆగితే పోయేలా ఉన్నాను. చిచి, ఆ మొహం అవసరం చెప్పుకోవే. అన్నం తినేటప్పుడు వచ్చే వీధి కుక్కలాగా నీ మొహం చూడడానికి చిరాగ్గా ఉంది. అవుతుంది బా. ఈ ముసలి సందు చూసి కసి తీర్చుకుంటుండది. బామ్మగారు, బామ్మగారు, అబ్బా వస్తున్నాడే. ఏది సరిగ్గా తిన్నారు? ఇక్కడ తిన్నా అనుమానం అవుతుంది. బాత్రూంలోకి వెళ్ళి తిన్నా. ఆకలి కంపెని తెలుస్తుందిలే. ఏంటి ఆ పాడు పని? అశుద్ధి ఉన్న చోట ఆహారం తీసుకెళ్తావా? శివయ్య నీ చెమడాలు తీస్తాడు. తిండి మీద యావ తగ్గించి శివ శివ అనుకో, ఆకలి తీరుతుంది. నేను చెప్పింది చేసి చావు. రాయిలా ఆకలి. అబ్బా, హర హర మహాదేవ పరమేశ్వర, ఆకలి తండ్రి. ముక్కంటి ఆకలి తండ్రి, తట్టుకోలేకపోతున్నాను. చీకటి ఎప్పుడు పడుతుందో ఏమో. పరమేశ్వర మహేశ్వర, ఆకలి తండ్రి. అబ్బా, అమ్మా. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు.
కలికి వెన్నెల కెరటాలపైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. కార్తీక దీపాలు పెడుతున్నావా? ఇల్లంతా ఆ దీపాల వెలుగులు నిండాలనా? చూడు ఎలా కట్టిక చీకట్లు చేస్తాను. వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. ఆకలి. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ పాటలు ఎంతసేపు చూస్తావు చెప్పు? అల్లూరు సీతారామరాజు తిరిగి వచ్చినా ఆమెకు సుఖం లేదు, ఏటకు చచ్చిపోయింది. తెలిసిన కదే కదా, ఛానల్ మార్చు. మార్చు తల్లి, చెప్పిన మాట వినమ్మా. దేవుడా, నా వల్ల ఏ అపచారం జరిగింది స్వామి? తెలియక తప్పులు చేస్తుంటే క్షమించు. నిన్ను క్షమించడమా? ఇంపాసిబుల్. కార్తీక దీపాలతో మా ఇల్లంతా వెలుగు నింపు స్వామి. నువ్వు ఎన్నిసార్లు వెలిగించినా ఆ వెలుగుల్ని ఆర్పడమేనే నా పని. చెబితే వినపడతాం లేదా? ఛానల్ మార్చి వేరే ప్రోగ్రాం పెట్టు. ఆ పాత మధురాలన్నీ అలనాటి పాటలు వచ్చుచున్నవి, అస్సలు మార్చను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పుట్టు నిమిషంలో తెలిసిందిలే, ముందే దిగదారి నిలుచుందిలే. పుట్టు నిమిషంలో తెలిసిందిలే. అమ్మా,
తీసుకోమ్మా అటిపండు పెట్టుకో ఇందులో ఇక్కడ అందులో పెట్టుకో పువ్వులు ఈశ్వర్ బాబుకి 2 భార్యలు, విజయ్ బాబుకి 2 భార్యలు, ఇప్పుడు కృష్ణ బాబుకి 2 భార్యలు. ఇప్పుడు 2 మొగుళ్ళు. ఏ మొగుడు కోసం ఇప్పుడు దీపం వదిలిందో. ఆగండి అల్లుడు గారు, పెండ్లి చేసుకున్నది దీన్నే కాబట్టి దీనికి మొదటి ముద్ద పెట్టడం న్యాయం.